రీతు చౌదరి అంతగనం ఎందుకు ఏడ్చిందో నాకు నిజంగా అర్థం కాలేదు. ఎందుకంటే తను క్లియర్‌గా చూసింది నామినేషన్స్ అన్నీ గూడా పవన్ ఎంత ట్రై చేసాడో అండ్ పవన్‌కి ఎంతమంది తిట్టారో అంటే హరీష్ గారైతే డైరెక్ట్‌గా ఒకటికి 4 సార్లు తిట్టిండు. రీతు చౌదరిని నువ్వు హైలైట్ చేస్తున్నావు అని చెప్పేసి, తనకి సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పేసి, మిస్టేక్స్ ఉన్నా గాని అంటే తను పతివ్రతలు, సునోమనులన్నా గాని అది కూడా మిస్టేక్ కాదన్నట్టు కవర్ చేయడానికి ట్రై చేస్తుంటే కూడా ఇవన్నీ సిట్యుయేషన్స్ చూసి కూడా అంటే ఇంత కవర్ చేయడానికి పవన్ ట్రై చేసిండు. ఇక్కడ సేవ్ చేయలేదని చెప్పేసి అంతగానం ఏడ్చింది. అండ్ తనకి మళ్ళీ తనుజకి చెప్పడం అది గూడా, నేను స్టాండ్ ఔట్ జేసి నిలబడ్డాను కానీ నా కోసం నిలబడలేదని జెప్పేసి అది ఎట్లా మాట్లాడుతది నాకైతే కరెక్ట్ అనిపియలేదు. ఎందుకంటే అక్కడ అన్ని సార్లు ఆయన కవర్ జేయడానికి ట్రై జేసిండు. నువ్వు అన్ని తప్పులు జేసినావు. నీ అంతలో నువ్వే ఒప్పుకున్నావు. నా మిస్టేక్స్ ఉన్నాయి. నేను గెట్ బ్యాక్ అవుతాను. మిస్టేక్స్ చేయకుండా ఉంటానని చెప్పినవు. బట్ ఇక్కడ ఇంత ఏడవడము అంటే మళ్ళీ ఇక్కడ పవన్‌ని బ్యాడ్ జేయడం అయితే నాకు కరెక్ట్ అనిపియలేదు. నువ్వు సేవ్ చేసిన పవర్‌ని మళ్ళీ నువ్వే బ్యాట్ చేస్తుంటే ఇక రీజన్ ఏముంది దాంట్లో? సేవ్ చేసిన పవర్ ఏముంది? సేవ్ చేసిన ఆనందం ఏముంది?